గ్రాసరీ షాపింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో వెళ్ళి మరీ షాపింగ్ చేశా. షాపింగ్ లో తిరిగి జ్వరం కూడా తెచ్చుకొని మరీ షాపింగ్ చేశానన్నమాట. నా పేరుతో స్టార్ట్ చేస్తున్న రైస్ అన్నమాట. ఇది 5 kgs రైస్ బ్యాగ్. మామూలుగా అయితే నాకు ఆన్లైన్ లో 325 కి వస్తుంది. అలాంటిది నాకు 199 కి వచ్చింది. ఇది వచ్చేసి క్యాస్ట్రోల్ అన్నమాట, హాట్ పాట్ అన్నమాట. ఇందులో మనం రైస్ అయినా రోటీనా పెట్టుకోవచ్చు. చూసాగానే మా ఆరిఫ్ గారేమో మన గివ్ అవే వాళ్ళకి గివ్ అవే కోసం మంచి ఐడియా కానీ డెఫినెట్ గా ఇది చెప్పండి, గివ్ అవేలో ఇవ్వచ్చా అనేది మీరు ఒకసారి నాకు కమెంట్స్ లో చెప్పండి. సో ఇది మంచిగా స్టైలిష్ రైస్ పాట్. మా ఇంట్లో ఎలా అయిపోయిందంటే ఏదైనా మీకోసమే బాబు, మా కోసం అంటూ ఏం లేదు. ఇప్పుడు గివ్ అవే కోసమని అడుగుతాడు మా ఆయన. ఇదిగోండి మంచిగా స్టైలిష్ క్యాస్ట్రోల్ అన్నమాట. ఇందులో రోటీ అయినా రైస్ అయినా మనం పెట్టుకోవచ్చు. 4-5 అవర్స్ వరకు మనకి సెలో బ్రాండ్ కాబట్టి హీటింగ్ అనేది బాగుంటుంది. మార్పి వచ్చి 800. సో ఇదేంటి అంటే వెజ్జీస్ చాప్ అండ్ చున్నట. ఇప్పుడు జనరల్ గా మా దగ్గర ముందు చాపర్ ఉండేదండి ఉషాది, అది 10,000 పెట్టి కొన్నాను. ఇది నాకు 299 కి వచ్చింది. మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు. ఇందులో మనకి వెజిటబుల్స్ అయినా ఆటా అయినా ఎలక్ట్రిసిటీ ఏది లేకుండా జస్ట్ ప్రెస్ చేసి చేసుకోవచ్చు అనమాట. సో ఇది నాకు ఈజీగా అనిపించింది. ఇది కూడా నేను బై చేశాను. మైరా పాపకి ఈ మధ్య నేను చాలా తన ఫేవరెట్ అయిన పాన్ కేక్స్ చేస్తున్నాను. సో ఈ పాన్ కేక్స్ కూడా సమ్ 200 ఏదో ఎంఆర్పి ఉంటే నాకు 99 రూపీస్ కి ½ kg పాన్ కేక్ వచ్చింది. ఇప్పుడు బండి మీద నూడిల్స్ ఏం తింటావు, ఇంట్లోనే బండి స్టైల్ నూడిల్స్ చేసుకుందామని హక్కా నూడిల్స్ తీసుకున్నాను. ఇది జస్ట్ 29 రూపీస్ కి వచ్చింది అనమాట. ఆల్మోస్ట్ ఇంట్లో మనం ఒక 4-5 టైమ్స్ చేసేసుకోవచ్చు. ఎక్కువ ఇప్పుడు షుగర్ ఎవరు వాడట్లేదు కదా. జాగరీ క్యూబ్స్ తీసుకున్నాను. ఏదైనా లడ్డు అయినా లేకపోతే బొబ్బట్లు చేసుకోవడానికి బాగుంటుందని. అండ్ దిస్ ఇస్ లైక్ ఆర్గానిక్ జాగరీ పౌడర్. ఇది అంటే తీసుకొచ్చి పెడతాం అనమాట, వాడడం ఎక్కువ కానీ ఇప్పటి నుంచి వాడాలనే తీసుకొచ్చాను. మసాలా ఓట్స్ తీసుకున్నాను. అప్పుడప్పుడు వేడివేడిగా తినాలనుకుంటే హ్యాపీగా చేసేసుకొని తినేయచ్చు. అండ్ ఆయిల్ అయితే మేము గానుగల నుంచి తీసుకొస్తాం. కానీ ఇదేంటి అంటే ఇది సఫోలా వాళ్ళది హెల్దీ హార్ట్. ఇది కొంచెం బాగుంటుంది. సో ఎప్పుడు సడన్ గా ఒకటి ఎందుకు అప్పుడప్పుడు మారుద్దాం ఇది తీసుకున్నాను. కాన్ఫ్లెక్స్ అన్ని ఒకేలాగా ఉంటాయి. ప్రైజింగ్ చూసి తీసుకుంటాను నేను ఎప్పుడు. 99 కి ½ kg కాన్ఫ్లెక్స్ వచ్చింది. సో క్వాలిటీ బాగుంది. ఎక్స్పైరీ కూడా ఆల్మోస్ట్ ఒక 9-10 months ఉందన్నమాట. సో అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ కి మైరా కోసం తీసుకున్నాను. నీ కోసం కాదు, అది నా కోసం. 20 రూపీస్ కి వచ్చింది. సో 2 తీసుకున్నాను. మరి ఎక్కువ కకృతి పడ్డారంటే బాగుంటదని. ఇదేంటంటే సోడాస్ అంటే నేను 1 meal a day చేసిన 8 చేసిన సోడా కంపల్సరీ నింబు సోడా తాగుతాం మేము. సో ఇది 5 రూపీస్ పడింది ఒక్కొక్కటి. సో మొత్తం నాకు 20 రూపీస్ కి ఇది వచ్చేసింది అనమాట. సో ఇందులో నాకు 8 బాటిల్స్ ఉన్నాయి సోడా. ఎప్పుడు కావాలంటే గ్యాస్ పోకుండా ఒక బాటిల్ తీసుకుందామని తీసుకున్నాను. లెమన్ సోడా కూడా చేస్తాను. కేసర్ క్రంచ్ మ్యూస్లీ. సో ఇది కొంచెం కొత్తగా అనిపించి తీసుకున్నాను. సో నాకు కొంచెం కేసర్ ఫ్లేవర్, బాదాం మిల్క్ ఫ్లేవర్ ఇష్టం. సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఆప్షన్ తీసుకున్నాను. ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు నో ఇప్పుడు డోంట్ మేక్ నో గుంటూరు కారం ఎట్ హోమ్. ఓకే, ఈ ఎండుమిరపకాయలు వచ్చేసి నాకు ½ కిలో వచ్చేసి అరౌండ్ 25 రూపీస్ కి వచ్చింది. ఇది గోధుమలు. ఎప్పుడు మనం బయట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి గోధుమలు కూడా నాకు ఆఫర్ లో వచ్చాయి 29 రూపీస్ కి కిలో. సో ఒక 2 kgs తీసుకున్నాను. ఇంట్లో గోధుమలు ప్లస్ పెసర్లు ప్లస్ రాగులు కలిపి పౌడర్ చేసి చపాతీలో యూస్ చేద్దామని. కందిపప్పు కూడా 99 రూపీస్ కి వచ్చింది అనమాట. సో గెస్ట్ చేయండి ఏ స్టోర్ లో షాపింగ్ చేశాను. ఇది వచ్చేసి షుగర్ కూడా నేను 1 kg ఎక్కువ తీసుకోలేదు. పల్లీలు ఎంత 75 రూపీస్ కే వచ్చింది. అండ్ మినపప్పు కూడా 99 రూపీస్ కి కిలో అంటే ఒక 1.5 kg తీసుకున్నాను. ఇవి భలే ఉన్నాయి. జీరా పాపడ్. మా ఇల్లు పెద్దగా ఉంది, చేసుకోవచ్చు కానీ ఓపిక లేక తీసుకున్నాను. 9 రూపీస్ కి ఇన్ని పాపడాలు వచ్చాయి.